అందరికీ నమస్కారం. అలపర్తి రామకృష్ణ గారు రాసిన మాయ ఆంధ్రభూమిలో ప్రచురింపబడింది. డేటు సరిగ్గా తెలియలేదండి. చదువుతున్నది దేవి. అది అంతం లేదు జీవయాత్రకి. జీవితం యాత్రలో ఇరుకు సందుల్లోంచి విశాలమైన ప్రపంచంలోకి విస్తరిస్తూ సాగిపోతూ ఉంటుంది జీవితం. మాయా ప్రపంచం మాయా తెరలు కప్పడంలో దిట్ట. కొందరైతే జీవితం నేర్పిన పాఠాలను జీర్ణించుకొని ఎదుగుతూ ఉంటారు. మరికొందరు తమ తప్పుల్ని తెలుసుకోకుండా మొండిగా సాగిపోతూ ఉంటారు. మంచివాళ్లైనా చెడ్డవాళ్లైనా భూదేవికి మోయక తప్పదు. సంక్రాంతి పర్వదినం. మాయ నిద్రలేచింది. మాయకి 8 ఏళ్ళు. బంగారు బొమ్మలా ఉంటుంది. ఆ బంగారు బొమ్మను చూసి తండ్రి మురిసిపోతాడే కానీ తల్లికి మాత్రం మాయ అంటే ప్రాణం. ఆ పిల్ల తండ్రి జగ్గయ్య లక్ష్మీదేవిని రోజు పూజిస్తాడే కానీ కంటికి ఎదురుగా ఉండే కూతుర్ని మాత్రం కసురుకుంటూ ఉంటాడు. పాకలోంచి బయటకు వచ్చింది మాయ. చలిగాలి మాయను ముట్టడి చేసింది. భుజాల చుట్టూ చేతులు ముడుచుకొని గడప మీద కూర్చుండిపోయింది. అనసూయమ్మ కళ్ళాపు జల్లి ముగ్గులు వేస్తూ ఉంది. అమ్మకి చల్లేయడం లేదు. అందరికంటే ముందే నిద్రలేచి పనిలో పడిపోతుంది అమ్మ. ఇల్లు ఊడవడం, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం, ఒడ్లు దంచడం, వంట పనితో సతమతమైపోతూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు యంత్రంలా పనిచేస్తూనే ఉంటుంది. రాత్రుళ్ళు పని చేయలేదు. అమ్మకి రేచీకటి. అమ్మకి సహాయం చేద్దామని చీపురు అందుకోవడమో పొయ్యి రాజేయడమో చేస్తూ ఉండేది మాయ. చిన్న పిల్లవి, ఇప్పటి నుంచే నీకెందుకే శ్రమ, పెళ్ళైతే గానుగెద్దులాగా ఈ పనులన్నీ చేసుకోక తప్పదు అనేది అమ్మ. అప్పుడే నిద్రలేచామేం తల్లి, ఆప్యాయంగా కూతురుతో అనేది. ఈరోజు రాధ వాళ్ళింట్లో బొమ్మల కొలువు, వాళ్ళింటికి రమ్మని చెప్పింది అంది మాయ ఉత్సాహంగా. ఎప్పుడో సాయంత్రం కదా బొమ్మల కొలువు, పొద్దునే వాళ్ళింటికి వెళ్ళి ఏం చేస్తావమ్మా? పాత బొమ్మలన్నీ శుభ్రం చేయాలి. ఏ బొమ్మని ఎక్కడ పెట్టాలో మేము ముందే ఆలోచించుకోవాలి కదా. కొత్తగా కొనుక్కొచ్చిన బొమ్మల్ని ముందు వరుసలో పెట్టాలి. ఎన్ని పనులో చేతులు తిప్పుతూ చెప్పుకుపోతోంది మాయ. మీరే ముచ్చటైన బొమ్మల్లా ఉంటారు. మీ ఆడపిల్లలంతా ఓ చోట కూర్చుంటే ముద్దు ముద్దుగా బొమ్మల్లా ఉంటారు. మిమ్మల్ని చూడ్డానికి 1000 కళ్ళు చాలవు. వేస్తున్న ముగ్గును సగంలో ఆపి కూతురు వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది అనసూయమ్మ. మరి నన్నెందుకమ్మా? నన్ను చూడగానే దరిద్ర మొహమ అని నాన్న తిడతాడు, తమ్ముడినేమో నెత్తికెక్కించుకుంటాడు అని అడిగింది మాయ. నువ్వు మగవాడివైతే చేతికి అందొచ్చి పాపం పొలం పనులకు ఉపయోగపడేదానివి కదా. కట్న కానుకలు ఇచ్చి నిన్ను ఎప్పటికైనా అత్తారింటికి పంపాల్సిందే కదా. మీ నాన్న మాటలు పట్టించుకోకు తల్లి, నువ్వు నా బంగారు బొమ్మవి. కూతురు దగ్గరకు వచ్చి బుగ్గలు నిమురుతూ అంది. తమ్ముడు ఎప్పటికీ మీ దగ్గరే ఉంటాడా? అవునమ్మా, మేము ముసలివాళ్ళం అయ్యాక మా అమ్మాయిని చూడ్డానికి వాడు మా దగ్గర లేకపోతే ఎలాగా? నేను మీ దగ్గరే ఉంటానమ్మా. నాకు పెళ్ళి వద్దు, అత్తారిల్లు కూడా వద్దు. తల్లి చేయబట్టుకొని గాజులు నిమురుతూ అంది మాయ. పెళ్లి కాకముందు ఆడపిల్లలంతా ఇలాగే అంటారు. పెళ్ళైన మరుక్షణంలోనే మొగుడు అని ముసురుకుపోతారు అంది అనసూయమ్మ నవ్వుతూ. ఉంగమూతి పెట్టింది మాయ. పొయ్యి రాజేయడానికి వంటిట్లోకి వెళ్ళింది అనసూయమ్మ. పెద్దయ్యాక తల్లిని, సొంత ఊరును, స్నేహితురాళ్లను వదిలిపెట్టి ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడే ఉండిపోవాలి అన్న తలుపులు రాగానే కలవరపడింది మాయ. గడప మీదే కూర్చుని ఆలోచనలో పడింది. గుమ్మానికి అడ్డంగా కూర్చున్నావే, ఇక్కడి నుంచి లేచి వెళ్ళు, నాకు కచ్చిక తెచ్చి ఇవ్వు, మొహం కడుక్కోవాలి ఆజ్ఞాపిస్తున్నట్టే అన్నాడు గిరి. అప్పుడే నిద్రలేచి తన వెనక నిలబడి తనను గడప మీద నుండి ముందుకు తోసివేసే ప్రయత్నంలో ఉన్న తమ్ముడు చేయి పట్టుకుంది. మాయ కంటే 1 సంవత్సరం చిన్నవాడు గిరి. తనకంటే పెద్దదైన అక్కను ఏడిపించడం వాడికి సరదా. నువ్వే వెళ్ళి పొయ్యి దగ్గర కచిక తెచ్చుకో అంది మాయ అక్కడి నుంచి లేచే ప్రయత్నం చేయకుండానే. అక్కని నెట్టుకుంటూ పక్కనే కూర్చున్నాడు గిరి. ముందుకు తూలి పడబోయి ఆగింది మాయ. నిన్న నేనిచ్చిన జామకాయ ఏది? అక్కని అడిగాడు గిరి. వద్దని నాకు ఇచ్చేసావుగా, నేనే తినేశాను. తమ్ముడు ఏదో పేచీ పెట్టడానికే సిద్ధమయ్యాడని అనుకుంటూ అంది. నాకిప్పుడు జామకాయ కావాలి. సాయంత్రం మురళిని అడిగి తెచ్చిస్తాలే, వాళ్ళ దొడ్లో జామకాయ చెట్టు ఉందిగా, నాకిప్పుడే కావాలి. నోరు మూసుకొని కూర్చో,
జాంకాయ లేదు, జాజికాయ లేదు అని మాయ వీపు మీద గట్టిగా గుద్దాడు గిరి. తిరిగి కొట్టబోయింది. దారికి అడ్డంగా గుమ్మం మీద కూర్చున్నావంటి? నిద్ర లేచొచ్చి కాలితో వెనక నుంచి తన్నాడు జగ్గయ్య మాయను. కర్కశంగా తండ్రి గొంతు వినిపించడంతో తనను తన్నింది ఎవరా అని వెనక్కి తిరిగి చూడకుండానే అక్కడి నుంచి పారిపోయింది మాయ. ఏం నాన్న, ఇంకా మొహం కడుక్కోలేదా? కొడుకు తల నిమురుతూ అడిగాడు జగ్గయ్య. అదంతా చూస్తున్న అనసూయమ్మకు ఒళ్ళు మండిపోయింది. కూతుర్ని తన్నడం, కసురుకోవడం, కొడుకునేమో నెత్తినెక్కించుకొని గారాబం చేయడం సుతరాము నచ్చలేదు ఆమెకు. కూతురైనా కొడుకైనా ఒకటే. ఓ కంటిని రాయితో కొట్టడం, మరో కంటిని పూలతో అద్దుతూ అసలు చూసే ప్రయత్నం కూడా చెయ్యనివ్వకపోవడం మంచిది కాదు అని చెప్పాలనుకునేది. భర్తకు ఎదురుగా నిలబడి ధైర్యంగా మాట్లాడలేదు. మంచి మాట మాట్లాడితే మాడు పగిలిపోవాల్సిందే. వెనకడుగు వేసి మళ్ళీ వంటిట్లోకి వెళ్ళిపోయింది అనసూయమ్మ. ఉదయం 9 గంటలైంది. సూర్యుడు ఇచ్చిన వెచ్చదనానికి జగతి మురిసిపోతూ ఉంది. పూల మొక్కలు ఆనందంగా తలలోపుతున్నాయి. చెట్లు పరవశించిపోతున్నాయి. పక్షులు విలాసంగా ఆకాశంలో పల్టీలు కొడుతున్నాయి. తను గూళ్లను వెచ్చబరిచినందుకు పక్షులు, తమ పుట్టల్లో వెచ్చదనం పొదవినందుకు చీమలు, పాములు కూడా సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. చెరువుగట్టు మీద ఉన్న గుడిసెలో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటున్న ముసలి గుండెలో కూడా వెచ్చదనాన్ని, ఉత్సాహాన్ని నింపింది ఆ ఉదయం. చెరువుగట్టు మీద నడుస్తున్న మాయకు మురళి ఎదురొచ్చాడు. వాళ్ళిద్దరూ చదివేది ఒకే బళ్ళో, ఒకే తరగతి. ఎక్కడికి వెళ్ళావు? మురళిని మాయ అడిగింది. టౌన్కి వెళ్తున్నా, గాలిపటం కొనుక్కొచ్చుకుంటా. అబ్బో, చాలా దూరం నడవాలిగా. ఎంతసేపు? 2 గంటలు. టౌన్కి తిరిగి వెళ్ళి వచ్చేయను హుషారుగా అన్నాడు మురళి. తన చేతిలో ఉన్న పప్పు చెక్క మురళికి ఇచ్చింది. వద్దులే, నువ్వు తిను, తిరిగి ఇవ్వబోయాడు. పప్పు చెక్క ముక్క తీసుకోకుండా నేనిస్తే కూడా తీసుకోవా అన్నది మాయ వేణు మొహంలోకి సూటిగా చూస్తూ. పప్పు చెక్క తినేసి చొక్కా విప్పేసి గట్టు మీద ఉంచి చెరువులోకి దిగాడు మురళి. తామర పువ్వు తెంచుకుని మళ్ళీ ఒడ్డుకు చేరుకున్నాడు. తామర పువ్వు మాయకిచ్చి తడిసిన లాగు జేబులో రూపాయి నాణాలు ఉన్నాయో లేదోనని తడిమి చూసుకుని అక్కడి నుంచి టౌన్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మురళి. మాధురి ఇంటికి వెళ్ళింది మాయ. పాలేరు చేత అటక మీద ఉన్న బొమ్మలు బుట్ట జాగ్రత్తగా కిందకి దింపించింది మాధురి తల్లి. పాత గుడ్డలతో బొమ్మలపై దుమ్ము దులిపి బొమ్మల్ని నీళ్లతో శుభ్రంగా కడిగారు మాధురి, మాయ. రకరకాల బొమ్మలు సేకరించింది మాధురి. కొన్ని బొమ్మలు పొన్నూరు తిరునాళ్లలో కొన్నవి, మరికొన్ని వాళ్ల నాన్న హైదరాబాద్ నుండి కొని తెచ్చినవి. చెక్క బల్లలు ఎత్తు తక్కువగా ఉన్నవి, కొన్ని ఎత్తు ఎక్కువగా ఉన్నవి ఒకదాని పక్కన మరొకటి ఉంచి బల్లలపై అందంగా అమర్చారు ఇద్దరూ కలిసి. రంగురంగుల బొమ్మలను చూస్తుంటే మధ్యాహ్నం 1 గంట అయినా అన్నం తినలేదన్న సంగతి మర్చిపోయారు. బుద్ధుడు, జీసస్, మురళీకృష్ణుడు పక్కనే పంచగట్టుకున్న రైతన్న, పక్కన సూటు బూటు వేసుకున్న పట్నం దొరబాబు, ఆ పక్కనే అందరినీ బెదిరిస్తున్నట్టు పోలీసు బొమ్మ, లంబాడి వనిత పక్కనే భరతనాట్య భంగిమలో నర్తకి, తాజ్మహల్, ఆలయ శిఖరం, ఇవేనా? ఇంకా రకరకాల బొమ్మలు, కొబ్బరి, అరటి చెట్ల బొమ్మలు, జంతువుల బొమ్మలన్నిటినీ 9 వరుసల్లో పేర్చారు. కొత్త బొమ్మల ముందు వరుసలో ఉన్నాయి. బొమ్మల కొలువు చూడడం ఓ ముచ్చట. విభిన్న ప్రాంతాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, మతాల మేలు కలయికని బొమ్మల కొలువులో చూపించవచ్చు. ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ స్పష్టంగా కనిపిస్తుంది. మాధురి అమ్మ వచ్చి కోప్పడితే గాని భోజనానికి కదలలేదు ఇద్దరు. మాధురి బలవంతం పెట్టడంతో వాళ్ళింట్లోనే భోంచేసింది మాయ. సాయంత్రం బొమ్మల కొలువు చూడడానికి ఊళ్ళోని ఆడపిల్లలు, ఆడవాళ్లు అందరూ వచ్చారు. ఇంటికెళ్ళి స్నానం చేసి మళ్ళీ వాళ్ళింటికి చేరుకుంది మాయ. బొమ్మల కొలువు చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా బొమ్మల వైపే కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆడపిల్లల గంతులు, కేరింతలతో మాధురి వాళ్ల ఇల్లు సందడిగా ఉంది. సందడిగా ఉన్న ఆ ఇంటి వాతావరణం
చీకటి పడేసరికి గంభీరంగా అక్కడేదో హత్య జరిగినట్టు మారిపోయింది. పోలీసుల రాకతో మాధురి తండ్రి రంగయ్య వెంటబెట్టుకొచ్చాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని. ఊళ్ళో 2 వర్గాలు ఉన్నాయి. రంగయ్య వర్గం వాళ్ళు, మరో వర్గం వాళ్ళు కర్రలతో కత్తులతో చిన్న సైజు యుద్ధం చేసుకున్నారు. ఆ 2 వర్గాల మధ్య సమరం నివారించడానికి పోలీసులు ఊడిపడ్డారు. గ్రామాల్లో పోట్లాటలు జరిగితే పోలీసులు పంట పండినట్టే, వరదలొచ్చినా కరువు వచ్చినా రెవెన్యూ అధికారుల కరువు ఎలా తీరుతుందో పోట్లాటలు జరిగితే పోలీసుల పంట పండుతుంది. 2 వైపుల నుండి బాగా దండుకోవచ్చు. పోలీసులకి కోళ్ళు మందు సరఫరా చేసే పనిలో మునిగిపోయాడు రంగయ్య. మాధురి ఇంట వచ్చిన వాళ్ళంతా పోలీసుల్ని చూసి భయపడి అరటిపండు తాంబూలం తీసుకోకుండానే వెళ్ళిపోయారు. మర్యాదలన్నీ అయ్యాక తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ దృష్టి బొమ్మల మీద పడింది. పోలీసు బొమ్మ తీసి సంచిలో పెట్టుకుని దర్జాగా బయటకు నడిచాడు సబ్ ఇన్స్పెక్టర్. తమ బొమ్మలన్నిటినీ కాపలా కాస్తున్నాడు అని అనుకుంటున్న పోలీసు బొమ్మ మాయమయ్యేసరికి దిగులు పడి కూర్చుంది మాధురి. కేరింతలతో కోలాహలంగా ఉన్న వాతావరణం కలుషితమయ్యేసరికి మాయ మనసు చివుక్కుమంది. ఇంటికి తిరిగి వచ్చింది దిగులుగా. చీకటి పడే వరకు అక్కడ పెత్తనాలు చేసి వస్తున్నావు. రేపటి నుంచి చీకటి పడేసరికి ఇంట్లో ఉండకపోతే ఒళ్ళు చీరేస్తాను, జాగ్రత్త కసురుకున్నాడు జగ్గయ్య. తండ్రి నోటి నుంచి మందువాసన గుప్పమంది. భోజనం చేస్తూ తమ్ముడు వేసుకున్న కొత్త బట్టల్ని చూసింది మాయ. బొమ్మల కొలువు కని తను బొమ్మల కొలువు పెట్టాలి అని అనుకుంది. కొత్త బట్టలు తనకెందుకు కొనలేదని తల్లిని గట్టిగా అడుగుదాము అని అనుకుంది. అన్నం తినకుండా అడుగుదాము అని అనుకుంది. దీపం వెలుగులో జాలిగా తన వైపే చూస్తున్న అలిసిన తల్లి మొహం చూడగానే తల్లిని ఏమీ అడగలేకపోయింది. రాజయ్య మాయం చూసి ఆశ్చర్యపోయాడు. నల్ల పరికిణీకి పసుపచ్చ రంగు ఓణి వేసుకుని తల్లో కనకాంబరాల దండ తురుముకుని చేతిలో ఉన్న మంచినీళ్ల బిందెను విలాసంగా ఊపుతూ మామిడి తోట బోరు దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వస్తోంది. ఆ అమ్మాయి ఒంటి మీద నీరెండ మెరిసిపోతూ ఉంది. చిన్నప్పటి నుండి మాయం చూస్తూనే ఉన్నాడు రాజయ్య. ఆ రోజు మాత్రం ఆ అమ్మాయిని చూడగానే పొరుగురి పిల్లను చూసినట్టు అనిపించింది. అంతకుముందు తాను గమనించని కొత్త అందాలు సంతరించుకున్నట్టు కనిపించింది. మల్లె మొగ్గ విచ్చుకున్నట్టు కనిపించింది మాయ. రాజయ్యకి 40 ఏళ్ళు ఉంటాయి. బాగా ఆస్తి ఉన్నవాడే. మొదటి భార్య పెళ్ళైన 5 ఏళ్లకే చనిపోయింది. పాలేరుతో సంబంధం పెట్టుకుందని రాజయ్య పెళ్ళాన్ని చంపేశాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. రెండో భార్య ఎవరితోనో లేచిపోయింది. మాయ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే రాజయ్య ఇల్లు ఉంది. ఆ ఇంటి వెనకే 10 ఎకరాల మామిడి తోట ఉంది. కూరగాయలు కూడా పండిస్తూ ఉంటాడు. ఏం పిల్ల, బాగున్నావా? నవ్వుతూ మాయని పలకరించాడు. బానే ఉన్నాను తాత అంది. వస్తున్న నవ్వును ఆపుకునే ప్రయత్నం చేయబోయింది, కానీ సాధ్యం కాలేదు. నీ 7 పిల్లలకి ఊరికేనే నవ్వు వస్తుందిలే. ముసలాన్ని నువ్వే నవ్వుతూ మాట్లాడితే చిన్న పిల్లని నేను నవ్వడంలో తప్పే ఉంది. ఆడపిల్లలు అలా ఊరికే నవ్వకూడదు. అది సరే గాని నన్ను తాత తాత అంటావేంటి? 40 దాటింది మొన్న మధ్య. మీ అమ్మ నన్ను అన్నయ్య గారు అని అంటుంది. నువ్వు నన్ను మామ అని పిలు. నీకు మామ వరుసే అవుతా. పళ్ళు బయటపెట్టి పగలబడి నవ్వుతూ అన్నాడు రాజయ్య. రాజయ్య మాటలు పట్టించుకోకుండా షెడ్లోకి వెళ్ళి బోర్ ఆన్ చేసింది. పైపులోంచి నీళ్లు పెద్ద దారగా రాసాగింది. మాయ బిందెలో నీళ్లు పట్టుకుంటూ ఉంటే నీళ్లు చింది ఆమె రొమ్మల మీద పడ్డాయి. తడిసిన పమిట జాకెట్లోంచి కనిపిస్తున్న ఆ అమ్మాయి ఒంటిపై రాజయ్య దృష్టి పడింది. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంట. మీ నాన్న పై చదువులు చదివిస్తాడా? నా చదువు కంటే పెద్ద ఖర్చు కాదండి. టౌన్లో కాలేజీకి రోజు సైకిల్ మీద వెళ్ళి రావచ్చు. ఇంటర్లో ఫీజులు కూడా పెద్దగా ఉండవు. స్కాలర్షిప్ వస్తుంది నాకు. మా అమ్మ చదువుకోమంటుంది అంది మాయ బిందె నడుం మీద ఉంచుకుని వెళ్ళబోతూ. నీళ్ల కోసం మళ్ళీ వస్తావా? ఇంకో బిందె కావాలి. మోటార్ ఆన్ చేసి షెడ్డుకి తాళం వేసుకొని వెళ్ళకండే, ఇప్పుడే వచ్చేస్తానంటూ వెళ్ళిపోయింది మాయ. ఆలోచనలో మునిగిపోయాడు రాజయ్య. బుర్రలో కుమ్మరి పురుగు చేరి తొలుస్తున్నట్టు అనిపించింది. స్థిమితంగా కూర్చోలేకపోయాడు. ఈ మధ్య రాజయ్యలో మగతనం ప్రదర్శించే ఉత్సాహం ఎక్కువైపోయింది.
కూలి పని చేసుకుని గౌరిని వాడేసుకోబోతే ఆమె కేకలు విని చుట్టుపక్కల పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళు వచ్చి రాజయ్యకు దేహశుద్ధి చేశారు. పాలమ్ముకునే శాంత చేయి పట్టుకొని లాగితే కాలితో బలంగా తన్నేసరికి గింగిరాలు తిరుగుతూ కింద పడిపోయాడు. అతనిలో మగతనం లేకపోబట్టే రెండో భార్య ఎవరితోనో లేచిపోయింది. మొదటి భార్య అతడి కళ్ళు గప్పి పాలేరుతో కులికిందని ఊళ్ళో వాళ్ళు అనుకోవడం నచ్చలేదు. ఆడదాన్ని అనుభవించాలి అన్న తపన కంటే తన మగతనాన్ని గురించి నలుగురికి తెలియాలనే పట్టుదల రాజయ్యలో ఎక్కువైంది. ఆ పట్టుదల అతడిని పిచ్చివాణ్ణి చేసింది. దూరంగా మాయ రావడం గమనించి ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి పైపులోంచి వస్తున్న నీటి దార కింద కూర్చున్నాడు రాజయ్య. పంపు దగ్గరకు వచ్చే వరకు రాజయ్య బట్టలు లేకుండా స్నానం చేస్తున్నాడన్న సంగతే గమనించలేదు మాయ. నగ్నంగా ఉన్న రాజయ్యని చూడగానే ఆమె ఒంటి మీద తేళ్లు జర్రలు చీమలు పాకినట్టు అనిపించింది. అక్కడి నుంచి పరిగెత్తపోయింది. ఇదిగో ఆగు, నా స్నానం అయిందిలే, వెళ్ళు, నీళ్లు పట్టుకొని వెళ్ళు పెద్దగా అరిచాడు. మొల చుట్టూ టవల్ చుట్టుకున్నాడు రాజయ్య. తలంచుకుని వచ్చి నీళ్లు పట్టుకోబోయింది. వెనక నుంచి వచ్చి మాయను వాటేసుకున్నాడు. రాజయ్య చేతిని కొరికి అతని చేతుల్ని విదిలించుకుని అక్కడి నుండి పరిగెత్తింది మాయ. బిందె అక్కడే వదిలేసి ఇంటికొచ్చి జరిగిందంతా తల్లిదండ్రులకి చెప్పింది. కామంతో కళ్ళు మూసుకుపోయాయి. చిన్న పిల్ల మీద ఆంబోతులా పడ్డాడు. పురుగులు పడి చస్తాడు. ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పండి, వాడి రోగం కుదురుస్తారు అంది అనసూయమ్మ ఆవేశపడిపోతూ. జగ్గయ్య మాత్రం కూతుర్నే కోపడ్డాడు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, రేపటి నుంచి మంచినీళ్లకు నువ్వు వెళ్లకు. నలుగురికి ఈ విషయం తెలిస్తే మన పరువే పోతుంది. రేపో మాపో పెళ్లి కావలసిన దానివి. తైతక్కలాడుతూ నువ్వెందుకు నీళ్లకు వెళ్ళావు? ఎప్పుడు శాంతంగా ఉండే అనసూయమ్మ తారాజువ్వలాగా లేచింది. కన్న కూతురు మీద ఒక పశువు అత్యాచారం చేయబోతే వాడిని నరికి పోగులు పెట్టాల్సింది పోయి కూతుర్నే మందరిస్తున్నారా? మీరు కాస్త ఒళ్ళు వంచి 4 బిందెలు నీళ్లు తెస్తే దానికేం అవసరం? పరాయి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి నీళ్లు తేవడానికి. మీ తాగుడికి ఆ రాజయ్య అప్పు ఇవ్వడేమోనని మీ బాధ. నా కూతుర్ని రాజయ్య వాటేసుకున్నాడని చాటింపు వేసి అందరికీ చెప్పమంటారా? పెద్దగా అరుస్తూ అన్నాడు జగ్గయ్య. భర్తతో వాదించిన ప్రయోజనం లేదని గ్రహించి తనలో తానే గొణుక్కుంది అనసూయమ్మ. మాయకు తల తిరిగిపోయింది. వారం రోజులు అన్నం సహించలేదు. రాజయ్య ఆ విధంగా ప్రవర్తిస్తాడని కల్లో కూడా ఊహించలేదు. పెద్దవాడు కదా, పరాచికాలు ఆడుతున్నాడు అని అనుకుంది. తనను వాటేసుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడని అనుకోలేదు. ఒంటరి మేకపిల్లలాగా సంచరించకూడదని, చుట్టూ పులులుంటాయని మొదటిసారిగా ఆ పిల్లకి అనుభవంలోకి వచ్చింది. బీరువాకు అమర్చిన అద్దంలో తన అందమైన రూపం చూసుకుని మొట్టమొదటిసారిగా భయపడింది. ఈ రూపం ముందు ముందు ఏ సమస్యలు తీసుకొస్తుందో అని అనుకుంది. మగవాడికి అందమైన రూపం ఉన్నా ఏ సమస్యలు రావు. ఆడదానికి అందమైన ఆకృతి ఉంటే అందరూ కొరుకు తిన్నట్టే చూస్తారు. అనేక ప్రశ్నలు ఆమె మనసులో ఉదయించాయి. శివాలయం వెలకున్న బావిలో చేదతో నీళ్లు తోడుకొని కాళ్ళు కడుక్కుని కడుపు నిండా నీళ్లు తాగాడు మురళి. చల్లటి నీళ్లు కడుపులోకి చేరేసరికి ప్రాణం హాయిగా అనిపించింది. భోజనం చేసి 2 రోజులైంది. అన్నం పెట్టమని తెలిసిన వాళ్ళని ఎవ్వరిని అడగలేడు. తగని మొహమాటం. అతడి తండ్రి ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి కూడా చనిపోవడంతో అతని పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. అక్కడ ఇక్కడ అప్పు చేసో కూలి పనులకెళ్ళో తన కుటుంబాన్ని నెట్టుకొస్తోంది తల్లి. ఆమె పోవడంతో 4 మెతుకుల అన్నానికే కరువైపోయింది. 2 ఎకరాల పొలం ఉంది. బాగా వర్షాలు కురిస్తే ఏ వేరుశెనగో జొన్నలో పండుతాయి. వర్షాలు లేకపోతే బీడు భూమే. ఆ 2 ఎకరాలు అమ్ముకుందామన్నా వీల్లేని పరిస్థితి. ఆ భూమి తాకట్లో ఉంది. ఆ పొలం ఉంచుకుని కొంత డబ్బు సర్దమంటే సర్దడు. డబ్బు ఇచ్చేసి తాకట్టు విడిపించుకోమంటాడు. ఆ పొలం తాకట్టు పెట్టుకున్న వాడి మీద కోపం వచ్చి 4 తన్నాడు కూడా మురళి. 1 నెల రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. అతని చదువు ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ఆగిపోయింది. పున్నాగ చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు. పున్నాగ పూల వాసన ఆ ప్రాంతమంతా ఆవరించుకుని ఉంది. ఎర్రగన్నేరు చెట్లు విరగబూసిన పువ్వులతో కంటికి ఇంపుగా కనిపించాయి. గుడి గోపురం మీద చేరి పావురాలు ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. గుడిలో గంట అప్పుడప్పుడు మ్రోగుతూ
దైవ సాన్నిధ్యంలో దుష్ట శక్తులు చేరకుండా చేస్తూ ఉంది. గులాబీ రంగు చీర కట్టుకుని దేవకన్యలాగా మెరిసిపోతూ తన కూర్చున్న చోటుకు వస్తున్న మాయాను చూసి సిమెంట్ బెంచ్ మీద పెట్టిన కాళ్ళు తీసి కింద పెట్టి సర్దుకొని కూర్చున్నాడు. వికసిస్తున్న నంది వర్ధనంలాగా చూడముచ్చటగా ఉంది అని అనుకున్నాడు. ఈరోజు నిన్ను కలవడం నిజంగా నా అదృష్టమే అంది నవ్వుతూ మాయ అతని పక్కనే కూర్చుంటూ. ఆమె తల్లో తిరుముకున్న మొగలి రేకుల వాసన గుప్పుమని మురళి ముక్కుపుటాలకు సోకింది మధురంగా. నీరసంగా నవ్వి ఊరుకున్నాడు. పీక్కుపోయిన మొహం, లోతుకుపోయిన కళ్ళు చూసి ఆందోళన పడింది ఆమె. ఒంట్లో బాలేదా? చొరవగా అతని చేతిని తాకి చూస్తూ అంది. బానే ఉంది గాని ప్రసాదం పెట్టు ముందు. ఆమె హుషారుగా ఉన్నట్టు కనిపించాలని ప్రయత్నిస్తూ అన్నాడు అతను. కొబ్బరి చిప్ప అతనికి ఇచ్చింది. ఆ చిప్పని రాయికేసి కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిప్పంతా తినేశాడు. ఆత్రంగా కొబ్బరి ముక్కలు తింటున్న అతన్ని చూస్తుంటే ఆమె కొనల్లో నీళ్లు నిలిచాయి. భోజనం చేయలేదా? అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అడిగింది. అప్పటి వరకు కళ్ళల్లో సాగరంలా ఉన్న మనసు ప్రశాంతంగా ఉండే సరస్సులాగా మారిపోయింది ఆమె స్పర్శతో. ఆమె చేతిని తన పెదవులకు అద్దుకొని ముద్దు పెట్టుకున్నాడు. హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. ఒక నిర్ణయానికి వచ్చేసి, మళ్ళీ నీకు కనిపిస్తానో లేదో? అదేంటి? విస్మయంగా అడిగింది. అతని ఉద్రేక స్వభావం ఆమెకు తెలుసు. కష్టాలకు భయపడి ఏదైనా అఘాయిత్యానికి తలపడతాడేమో అని అనుకుంది. బ్రతుకు తెరుగు చూసుకోవాలిగా. గుంటూరు వెళ్తున్నాను. ఇక్కడ ఊడిగం చేస్తూ బ్రతకడం నాకు ఇష్టం లేదు. పట్నం వెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. నిలబడి నీళ్లు తాగడం నాకు ఇష్టం లేదు. పరిగెత్తి పాలు తాగే ప్రయత్నం చేస్తాను. జీవితంలో నిలదొక్కుంటే ఎప్పటికైనా నీకు కనిపిస్తాను, లేదా ఓడిపోతే మళ్ళీ కనిపించాను అన్నాడు మళ్ళీ ఆమె పక్కనే కూర్చుంటూ. ఆమె చేతిని మరొకసారి మృదువుగా తన పెదాలతో అద్దాడు. తన చిన్ననాటి స్నేహితుడు, ఆత్మీయుడు దూరం అవుతున్నాడనే బాధ ఆమెను కలచివేసింది. వెళ్ళొద్దు మురళి, దిగులుగా అంది. ఇక్కడుండి ఏం చేయమంటావో చెప్పు. నాకు చదువు రాదు, ఇంటర్ తప్పాను. సంవత్సరం పొడుగునా పని దొరకదు, వెళ్ళక తప్పదు. అతని భుజం మీద తల వాల్చింది మాయ. పెళ్లి కావలసిన దానివి, మంచి భవిష్యత్తు ఉన్నదానివి, తెగిన గాలిపటంలాగా కొట్టుకుపోయేవాణ్ణి. నా గురించి మదన పడతావెందుకు? సరిగ్గా కూర్చో, ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ ఆమెకు కొంచెం దూరంగా జరిగి కూర్చున్నాడు. అందరిలా నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తావు? ఆత్మీయులు పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోవడం కూడా తప్పేనా? మగ స్నేహితుడు భుజం మీద చెయ్యేసి మాట్లాడితే తప్పు పట్టని లోకం ఆడ స్నేహితురాలతో మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య ఏదో అసహ్యకరమైన సంబంధం ఉన్నట్టు ఊహిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి స్త్రీ పురుషులు కలిసి ఉన్న స్త్రీని వేరుగా తక్కువగానే చూస్తాడు పురుషుడు అంది మాయ ఆవేశపడిపోతూ. ఆశ్చర్యంగా మాయ వైపు చూస్తూ ఉండిపోయాడు మురళి కొన్ని క్షణాలు. మాయ అందరిలాంటి ఆడపిల్ల కాదు. సొంత భావాలు ఉన్నాయి. లోకాన్ని ఎదిరించే స్వభావం ఉంది. సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సంచరించే సాధు స్వభావము ఉంది. అందరినీ ప్రేమించే మనసు కూడా ఉంది. మాయ జీవితం కూడా తన జీవితంలాగే ఒడుదుడుకులకు లోనవుతుందేమో అని అనుకున్నాడు మురళి. నువ్వెక్కడున్నా మాయను మర్చిపోకే. అతను వెళ్తుంటే కళ్ళు తుడుచుకుని అంది మాయ. అతను 2 అడుగులు వెనక్కి వేసి ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు అభినందనలు అనేసి వెళ్ళిపోయాడు. మురళి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. అతను దూరం అవుతున్న కొద్దీ అతనికి దూరం అవుతున్నట్టుగా అనిపించింది. ద హ్యాపీయెస్ట్ లవర్స్ ఆర్ దోస్ హూ నెవర్ మీట్. ఎక్కడో చదివిన వాక్యం గుర్తొచ్చింది ఆమెకు. అతన్ని ప్రేమించిందా? అతనితో స్పష్టంగా ఆ విషయం ఎందుకు చెప్పలేకపోయింది? నువ్వు కనిపించకపోతే బ్రతకలేను, ఎక్కడే ఉండిపో అని గట్టిగా తను అంటే ఉండిపోయేవాడా? ఏమో. ప్రేమించే వయసు వచ్చిందా తనకు? ప్రేమకు వయసుకు సంబంధం ఏముంది? ఇంటికి తిరిగి వస్తుంటే పోట్లాడుకుంటున్న భార్యాభర్తలు కనిపించారు. నువ్వు నన్ను అర్థం చేసుకోవే, భార్యతో అంటున్నాడు భర్త. మీరు అంటున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. వాదనకు దిగింది భార్య. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా 30 ఏళ్ల నుంచి కలిసే ఉంటున్నా
ఇద్దరూ కలిసి పిల్లలను కన్నా ఒకరికొకరు అర్థం కాకుండానే మిగిలిపోతున్నారు. మనిషికి మనిషికి మధ్య ప్రేమ సంబంధం లేకపోతే అంతేనేమో అనుకుంది మాయ బీఎస్సీలో చేరాలి అని అనుకుంది. జగ్గయ్య మాత్రం ససేమేర ఒప్పుకోలేదు. నువ్వు బీఎస్సీ చదివితే ఎంఎస్సీ చదివిన వాడిని నీకు మొగుడుగా వెతుక్కు రావాలి. మన ఆస్తి అంతా అమ్మిన వాళ్ళు అడిగే కట్నం మనం ఇచ్చుకోలేం. రేపు నీ తమ్ముడికి పై చదువులు ఏం పెట్టి చదివిస్తాం? నువ్వు చదివింది చాలు కానీ ఇంటి పట్టునే ఉండు. 2 ఏళ్లలో ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. మీ ఆయన చదివిస్తే బీఎస్సీ కాకపోతే పిహెచ్డి చదువుకో, మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు జగ్గయ్య. తననేదో పరాయిదాన్నిలా భావిస్తూ అప్పుడే ఇంట్లోంచి గెంటి వేసే ప్రయత్నంలాగా అనిపించింది తండ్రి మాటలు వింటూ ఉంటే. ఉన్న డబ్బంతా అక్కయ్య చదువు ఖర్చు పెడితే రేపు నా చదువుకి డబ్బెట్లా? 10వ తరగతి చదువుతున్న గిరి అన్నాడు. వయసుకు మించిన ఆలోచనలు నీకెందుకురా? అనవసరంగా మధ్యలో మాట్లాడుకు, తమ్ముడి వైపు చూస్తూ అంది మాయ. తన చదువు ఆగిపోతుందనే కోపంతోనే. గిరిగాడు ఉన్న విషయమే అన్నాడు. వాడిని డాక్టర్ని చెయ్యాలి అని అనుకుంటున్నాను. కాలేజీలో చేరతానని మళ్ళీ చెవిలో జోరీగలాగా వాగకు. కుట్టు పనులు వంట పనులు నేర్చుకో అనేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. గిరికి చదువుపై ఏమంత శ్రద్ధ ఉందో మాయకు తెలుసు. 10 సార్లు దండయాత్రలు చేసినా 10వ తరగతి పాస్ గాడని కూడా తెలుసు. చెరువుగట్టు మీద కూర్చుని గిరి సిగరెట్లు తాగడం కూడా చూసింది. నీకు అప్పుడే పెళ్ళనంటే వినడే మీ నాన్న. ఉత్తమ మొండి మనిషి. మరోసారి నేను చెప్పి చూస్తాలే అందే అనసూయమ్మ. తనను సముదాయించడానికే తల్లి అలా అంటోందని, ఆమె మాటలు తండ్రి అస్సలు లెక్క చేయడని మాయకు కూడా తెలుసు. ఊళ్ళో కొత్తగా పెట్టిన లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని వాటితో కాలక్షేపం చేయసాగింది. ఆమె మనో వికాసానికి పుస్తక పఠనం ఎంతో తోడ్పడింది. తెలుగుదనం నిలువెల్లా సంతరించుకున్న కథలు, నవలలు ఎన్నో ఆమెకు లైబ్రరీలో దొరికాయి. గొప్ప గొప్ప గ్రంథాల్లో కూడా కొన్ని విసుగుబుట్టే ఘట్టాలున్నాయి. మొదటి పేజీ నుంచి చివరి పూట దాకా చమత్కారంగా, అద్భుతంగా, విసుగు లేకుండా నడిచిన గొప్ప రచన అవదేమోననే అనిపించింది. చల్లం, గోపీచంద్, బుచ్చిబాబు రచనలు వచ్చాయి. శ్రీశ్రీ, తిలక్ కవితలంటే చెవి కోసుకునేది. ఆంగ్ల సాహిత్యంలో కూడా అభిరుచి పెంచుకుంది. అలాగే హెన్రీ రచనలు, ప్యారల్ బుక్ నవలలు ఆమెకి నచ్చాయి. టాల్స్టాయి, చెకోన్ రచనలు మళ్ళీ మళ్ళీ చదివింది. సాయంత్రం వేళల్లో ఇంటి ముందు తన పెంచిన పూల తోటలో కూర్చునేది. రంగురంగుల పూలు పూస్తుంటే ఆమె మనసు పరవశించేది. పిల్లగాలులు పాడే గీతాలు వినేది. పాలపిట్టల పరుగులు చూసి ముచ్చటపడేది. పశువుల సావడి దగ్గర చెంగున గంతులేసే లేగదూడ వెనక పరిగెత్తేది. తన చదువు ఆగిపోయిందన్న దిగులు ఆమె గుండెల్లోంచి పారిపోయింది. సంవత్సరం తిరక్కముందే మాయకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. మిసమిసలాడే ఆ పసడి బొమ్మను చూడగానే అమ్మాయి నచ్చింది అని అనేవాళ్ళు. కట్నకాలుకల విషయం వచ్చేసరికి పెదవి విరుస్తూ వెళ్ళిపోయేవారు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మాయకు కళ్యాణ గడియలు తోసుకొచ్చాయి. కార్తిక్కు మాయ నచ్చింది. సంబంధం ఖాయం చేసుకున్నారు. అతను అప్పటికే ఒక 20 సంబంధాలు చూశాడు. 30వ పొడిలో పడబోతున్నాడు. నెత్తిమీద వెంట్రుకలు కూడా అతని మీద నమ్మకం సడలిపోయి రాలిపోతున్నాయి. మరొక 2 రోజులు ఆగితే అతనే ఎదురు కట్నం ఇస్తే గాని అతన్ని చేసుకోవడానికి ఏ ఆడపిల్ల ముందుకు రాదు. మాయ పెళ్లి వైభవంగా కాకపోయినా ఆర్భాటంగానే జరిగింది. కట్నకానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పెళ్లి మాత్రం ఘనంగా జరగాలని మగ పెళ్లివారు షరతు పెట్టారు. తొలిరేయి తడబడే అడుగులతో గదిలోకి వచ్చింది మాయ. ఆమె ఏ కొంచెం కదిలిన శరీరం వంపుల్లో నుండి యవ్వనపు జిగిబిగి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తల్లోని మల్లెపూలు కమ్మటి శృంగార కథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. నిద్ర వస్తోంది. తొందరగా రా. మంచం మీద విలాసంగా కూర్చున్న కార్తిక్ మాయని పిలిచాడు. ఆమె తొందరగా వస్తే పూర్తయిపోతుంది, హాయిగా నిద్రపోవచ్చని అతని తొందరపాటు. కంటి కొనల్లోంచి భర్త వైపు ఓరగా చూసింది. సన్నగా పొడవుగా, శరీరంలో ఏ భాగం కూడా అందంగా కనిపించలేదు.
తెల్లటి బట్టల్లో నల్లటి శరీరం మరింత నల్లగా కనిపించింది. మనసు మంచిదైతే చాలా అనుకుంది మాయ. కార్తీక్ మరీ అంత అందవికారంగా కూడా కనిపించలేదు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నిన్ను చూస్తున్న కొద్దీ ఇంకా సుందరంగా కనిపిస్తున్నావు, మంచులో తడిసిన మల్లె పువ్వులాగా ఉన్నావు అన్నాడు కార్తీక్ ఉద్రేకపడిపోయి ఆమె నడుం చుట్టూ చేతులు బిగిస్తూ. పాలు తాగండి అంది మాయ ఒలికిపోబోతున్న పాల గ్లాసును గట్టిగా పట్టుకుంటూ. ముందు మురిపాలు, తర్వాత పాలు. పాల గ్లాసు ఆమె చేతుల్లోంచి తీసుకుని టీపాయ్ మీద వంపుతూ అన్నాడు కార్తీక్. సరదాగా కబుర్లు చెప్తూ, తీయటి ముద్దులిస్తూ, సుకుమారంగా తన అందాలను సృష్టిస్తూ తనను ఆనంద సాగరంలో ముంచుతాడు అని అనుకుంది ఆమె. ఆమె మీద పడిపోయి 2 క్షణాలు ఊపిరి ఆడకుండా చేసి మరుక్షణంలోనే గాలి తీసిన బెలూన్లాగా చప్పబడిపోయాడు. తన ప్రమేయం ఏమీ లేకుండా అతని పనేదో అతను చేసుకుపోయి 2 క్షణాల్లో నీరసపడిపోయి పడుకోవడం ఆమెకు నచ్చలేదు. కలువ పువ్వులున్న సరస్సులో సరదాగా స్నానం చేద్దామని అనుకుంటే మురుక్కాలవలో బలవంతంగా 3 సార్లు తలమించి ములిగినట్టుగా అనిపించింది ఆమెకు. మొదటి రోజు కదా, అనుభవం లేక అలా అనిపించిందేమో అని అనుకుంది. ఆ తర్వాత రాత్రులు అలాగే నిస్సారంగా గడిచిపోయాయి. వచ్చే ఎపిసోడ్లో మరి మాయ సంసార జీవితం ఎలా సాగుతుంది, ఆ కార్తీక్ ఎలాంటి వాడు, ఆమెను వదిలి వెళ్ళిపోయిన మురళిని మళ్ళీ మాయ కలుస్తుందా, ఆ తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.